విష్ యూ హ్యాపీ ఫాదర్స్ డే. అమ్మకు జేజే, నాన్నకు జేజే, అమ్మా నాన్నలకు జేజేలు పలుకుతూ నాకు చిరునామా ఇచ్చి నా మొహంలో చిరునవ్వు కోసం అనుక్షణము పరితపిస్తూ, నాన్న, ఓ నాన్న, నాకు మంచి భవిష్యత్తు అందించాలనుకుని అప్పుడప్పుడు నన్ను తిడుతూ, నేను తిట్టినా కూడా కోపంతో నేనేమైనా మాటలనంటే భరిస్తూ కూడా, ఓ నాన్న, అమ్మ 9 నెలలు మోస్తే నన్ను తన జీవితకాలం మోస్తున్న నాన్నకు ఒక్కరోజు స్టేటస్ పెట్టి రుణము తీర్చుకోలేను మిత్రమా. మా నాన్న ఆశించిన మా స్టేటస్ మార్చేందుకు తన చెమటను, తన రక్తాన్ని చెమటగా మార్చి శ్రమతో కష్టపడుతూ మమ్మల్ని పెంచి మా స్టేటస్ను మార్చినటువంటి ఆ మహనీయునికి నేను బాబుకిచ్చే గొప్ప బహుమతి ఏంటో మీకు తెలుసా మిత్రం? తనను, తన వారిని కంటికి రెప్పలా చూసుకోవడమే నేను మా బాబుకిచ్చే బహుమతి అని ఆయన యొక్క గౌరవాన్ని సంఘంలో కాపాడి అందరికీ ప్రేమానురాగాలను పంచుతూ కుటుంబ విలువలను, ఫ్యామిలీ వాల్యూస్ను నలుగురికి తెలియజేస్తూ తను పెంచినటువంటి క్రమశిక్షణను నలుగురికి చెబుతూ మంచి మాటలో తనకు నేను తప్పకుండా తన యొక్క కీర్తి ప్రతిష్టలను సొసైటీలో కాపాడడానికి ముందుంటానని, అదే తన నాన్నగారికి ఇచ్చినటువంటి, బాబుకి ఇచ్చినటువంటి గొప్ప బహుమతి అని నేను అనుకుంటాను మిత్రమా. అందరూ కూడా అంతే. బాబుకు ఒక రోజైనా ప్రతిరోజు కూడా ఫాదర్స్ డేనే కదా మిత్రమా. ఎందుకంటే వాళ్ళు నేర్పినటువంటి క్రమశిక్షణ, వాళ్ళు సూచించినటువంటి మార్గదర్శి పుస్తకం, వాళ్ళ నడవడిక, వాళ్ళ అడుగులు, వాళ్ళ జీవన విధానము, వాళ్ళ ఎక్స్పీరియన్సులు, వాళ్ళ బాధలు, కష్టాలు, సంతోషాలు అన్నీ కూడా మనకు ఒక ఎన్సైక్లోపీడియా లాగా మన ముందున్నటువంటి గొప్ప పుస్తకమే కదా మిత్రమా. దానిలోని ప్రతి పేజీనే కదా మిత్రమా మనం ప్రతిరోజు చదువుకుంటూ మన జీవితంలో ప్రతిరోజు మనం చేసే పనుల్లో వారినే ఆదర్శంగా తీసుకుంటున్నాం కదా మిత్రమా. అంతకంటే ఎక్కువ తండ్రి గురించి చెప్పడానికి ఏముంది మిత్రమా. చాలా ఉంటాయి. ఏమి ఉంది అని కాదు, ఎంతో ఉంది. ఆకాశంలో నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో తండ్రి మనకిచ్చినటువంటి క్రమశిక్షణలో అన్ని విషయాలు మనకు నూరి రంగడించి మనకు ఇచ్చినటువంటి కళామూర్తులు, కళామతల్లులు. ఒక శిల్పి ఏ విధంగా అయితే ఒక రాయిని శిల్పంగా మారుస్తాడో, ఏమి తెలియకుండా తల్లి గర్భం నుండి బయటకు వచ్చినటువంటి మనల్ని ఈ విధంగా ఎన్నో రకాలుగా ప్రేమతో, ఆప్యాయతతో, బుడిబుడి నడకలతో, చక్కటి చిరునవ్వుతో, ఎన్నో సుభాషితాలను, ఎన్నో సామెతలను, ఎన్నో కథలను, ఎన్నో పాటలను, ఎన్నిటినో పరిచయం చేసి సమాజం లోపల ఎంతో విలువైనటువంటి సమయాన్ని మనకు వెచ్చించి మన భారాన్ని మోస్తూ మనల్ని పోషిస్తూ ఎనలేని కృషి చేసినటువంటి మన తండ్రికి మనం ఇచ్చేది ఒకే ఒక బహుమతి ఏమిటో తెలుసా? సమాజంలో నలుగురు ముందు మన తండ్రి యొక్క కీర్తి ప్రతిష్టలకు ఎలాంటి భంగం కలగకుండా మనమందరం కూడా కాపాడాలి. ఇదే భగవంతునికి మనం ఇచ్చినటువంటి, మన భగవంతునికి ఎలా అయితే ప్రసాదం పెడతామో అలానే మన బాబుకు కూడా, మన నాన్నకు కూడా ఇచ్చినటువంటి గొప్ప
మహానైవేద్యంగా భావించాలి. కానీ ఈ రోజుల్లో అందరూ ఏం చేస్తున్నారు మిత్రమా? తల్లిదండ్రులే భారమైపోతున్నారు. అలాంటి సమయం లోపల మనం అందరం ఏం చెయ్యాలి? నానా నానా అని పలకరించని నోర్లు కూడా ఎందరిలో ఉన్నాయి. పలకని నోర్లు. రామా రామా అని పలకకపోతే ఎలా మోక్షం ఉండదో, కన్న తండ్రిని నానా నానా, బాపు బాపు, అయ్యా అయ్యా అని పలకని ఆ నోర్లు కూడా ఎందుకు అక్కడికి వస్తాయి మిత్రమా? కదా. అంటే మనిషి యొక్క జీవితం అంతా కూడా ఒక చక్ర రూపంలోనే ఉంటుంది, భూమి గుండ్రంగా ఉంటుంది అన్నట్టుగా మన జీవితం కూడా అలానే ఉంటుంది. ఇప్పుడు మనం మన నాన్నలకు విలువిచ్చి మనం పిలవకపోతే రేపు మన పిల్లలు మనల్ని ఎలా ఆదరిస్తారు చెప్పండి? కన్న తండ్రి విలువ కన్న తండ్రి బతికున్నప్పుడు తెలియదు, నేను పోయిన తర్వాత తెలుస్తుంది. కానీ ఈ రోజుల్లో అందరూ ఏం చేస్తున్నారు? కన్న తల్లిదండ్రులను మూలన పడ్డ పాత వస్తువుల్లా తీసేస్తున్నారు. నీకేమి తెలియదు అని అంటున్నారు. అది ఎంత తెలుసా? తుపాకీ తూటా కంటే కూడా బాధాకరమైనటువంటి విషయం మిత్రమా. అందుకే ఏం చెయ్యండి? తల్లిదండ్రులను గౌరవించండి, ప్రేమించండి, ఆప్యాయతగా మాట్లాడండి, 4 మాటలు చెప్పండి. నాన్న, మీ రోజులు అలాగే నాన్న, ఇప్పుడు ఇంకా చాలా మారిపోయాయి నాన్న. మీ రోజుల్లో మీరు చెప్పినవన్నీ ఇప్పుడు నడుస్తున్నాయి, కాకపోతే అవి ఎలా నడుస్తున్నాయి నాన్న? తొందరపాటుతనంతో, దురుసుతనంతో నడిచి, అవినీతి దురుసుతనంతో నడిచి గౌరవంలో మర్యాద లేకుండా పోతుంది నాన్న. మీ మర్యాదలు, మీ ప్రేమానురాగాలు ఎంతో విలువైనవి నాన్న. కోట్ల రూపాయలు సంపాదించినా కూడా వాటికి సరితూగై నాన్న అంటూ మన తండ్రి పక్కన కూర్చొని వారంలో ఒక్కరోజైనా మాట్లాడండి. చాలామంది ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు? తల్లిదండ్రులు ఆస్తి ఇవ్వకపోతే మాట్లాడకపోవడం, ఏవో మాటలు అన్నారని ఈ గోలకపోయి ఎంతోమంది తల్లిదండ్రులను ఏడిపిస్తున్నారు. కొన్ని ఏళ్ళు, సంవత్సరాలు అవుతున్నాయి. సంవత్సరం ఆ తల్లిదండ్రులు ఎలా మూడు బారిపోతున్నారో తెలుసా మిత్రమా? మొదటి సంవత్సరం బాగా బాధపడుతున్నారు, రెండో సంవత్సరం ఇంకా కొంచెం బాధపడుతున్నారు, మూడో సంవత్సరం ఇంకా కొంచెం ఇలా 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 ప్రతిరోజు కూడా వాళ్ళు బాధతోటే గడుపుతున్నారు. ఆ కన్న తండ్రికి పిల్లలంటే మహా ప్రేమ, మహా మక్కువ. అలాంటి తల్లిదండ్రులు ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ మిత్రమా? చెప్పండి. ఒక్కసారి ఆలోచించండి. మీరు మీ పిల్లల్ని ఎంత ప్రేమతో లాలిస్తున్నారో, మీరు చిన్నప్పుడు కూడా మీ అమ్మా నాన్నలు కూడా అంతే ప్రేమతో లాలించేవారు కదా. ఒక్క నిమిషం మీ పిల్లల్ని మీ ముందు పెట్టుకొని వాడు నాన్న, డాడీ అని పిలుస్తున్నప్పుడు మీ నాన్న, మీ డాడీ ఎక్కడా అని ఆలోచించుకోవాలి కదా మిత్రమా. బ్రతికున్నప్పుడే చంపేస్తున్నారు ఇలా సొసైటీలో చాలామంది తయారయ్యారు. డబ్బు ఇవాళ దొరుకుతుంది, ఎప్పుడైనా దొరుకుతుంది, కానీ కన్న తండ్రి మాత్రము ఈ జన్మలో ఇదే చివరిసారి. తండ్రి అయిన తర్వాత మీరు ఎంత బాధపడతారో. కావాలన్నప్పుడు తండ్రి ఉండడు, సమయం ఉండదు. సమయాన్ని ఎలా అయితే తిరిగి తేలేమో తండ్రి ప్రేమను, తల్లిదండ్రుల ప్రేమను కూడా అలా తిరిగి పొందలేమని గ్రహించండి మిత్రమా. యువకుల్లారా, తప్పకుండా మీ తల్లిదండ్రులను ఈ ఫాదర్స్ డే నుంచి అయినా ప్రేమగా చూడడము, పలకరించడము, మాట్లాడడానికి ప్రయత్నించండి మిత్రమా అని నేను ఈ వీడియో ద్వారా ఒక్కరు మారినా నేను సంతోషిస్తాను. అవే మీ పిల్లలు మీకు రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తాయన్న విషయాన్ని కూడా మర్చిపోవద్దు మిత్రమా. ఎందుకంటే మీ పిల్లలు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు కదా. బతికున్నప్పుడే వాళ్ళని మీరు చూడకుండా దూరంగా పెడుతూ ఉన్నప్పుడు వాళ్ళు మట్టుకు చూడకుండా ఎలా ఉంటారు? అప్పుడప్పుడు అడుగుతారు, అడిగితే కోపానికి వచ్చి చెబుతారు, కానీ వాటికి జవాబుదారులు మీరే అవుతారు. ఏదన్నా ఉంటే మాట్లాడుకోండి, తల్లిదండ్రులను ప్రేమగా ఉంచండి. వాళ్ళ అంతిమ దశలో, చివరి క్షణంలోనైనా వాళ్ళను తృప్తిగా పోవడానికి ప్రయత్నించండి మిత్రమా. అప్పుడే మీకు భగవంతుడు 100% మీ కష్టైశ్వర్యాలు ఇస్తారు. వాళ్ళను బాధ పెట్టిన పాపం ఎక్కడా పోదు. అకార్డింగ్ టు పురాణాస్ తప్పకుండా మీరు అనుభవిస్తారు. మళ్ళీ జన్మలో కూడా ఇంతకంటే ఎక్కువ బాధపడతారు. కాబట్టి
అందరూ కళ్ళు తెరవండి. కనువిప్పులాగా తల్లిదండ్రులతో ప్రేమగా ఉండడానికి ప్రయత్నించాలి. ప్రతి ఒక్కరిని కూడా ఈ ఫాదర్స్ డే సందర్భంగా నేను పేరు పేరున కోరుతున్నాను, ఆశిస్తున్నాను. వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ ఫాదర్స్ డే టు ఎవ్రీవన్. సర్వే జనా సుఖినో భవంతు.